ఆషాఢ మాసం వచ్చేసింది. బోనాల సందడి షురు అయింది. డప్పు చప్పులు, తీన్మార్ దరువులతో నగరం మారుమోగనుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకునుంది. ఇవాల్టి నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు సాగనున్నాయి. హైదరాబాద్లో బోనాల వేడుకలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఇవాళ గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకోనున్నారు. ఇవాల్టి నుంచి ఆషాఢ మాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవాళ తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పిస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు చేసి 28న బోనాల వేడుకలు నిర్వహిస్తారు. బోనాల రోజు ఉదయం అమ్మవారికి బైండ్లవారు బలిహరణ కార్యక్రమం చేస్తారు. అనంతరం ఆలయ అర్చకులు మహాభిషేకం చేస్తారు. తర్వాత నుంచి భక్తులు బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి ఊరేగింపు, డప్పు చప్పులు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మ బయలెల్లి నాదో అంటూ సాగే అమ్మవారి ఊరేగింపు భక్తులను కనువిందు చేస్తోంది. గోల్కొండ బోనాల అనంతరం ఈ నెల 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహాంకాళి, 28, 29వ తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి.
ఆషాఢ మాసం వచ్చేసింది. బోనాల సందడి షురు అయింది. డప్పు చప్పులు, తీన్మార్ దరువులతో నగరం మారుమోగనుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకోబోతోంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు సాగనున్నాయి. హైదరాబాద్లో బోనాల వేడుకలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఇవాళ గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ఆషాఢ మాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవాళ తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోడ బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలకు ఉంచిన తర్వాత బోనాలు సమర్పిస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. గోల్కొండలో బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాయత్రి అందిస్తారు. గాయత్రి, చెప్పండి, గోల్కొండలో బోనాల జాతర ఏ విధంగా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? రైట్ మాదిరి, ప్రస్తుతం మనం గోల్కొండ బోనాల దగ్గర ఉన్నాము. బోనాలు అంటేనే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అది ఒక రాష్ట్ర పండుగ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు బోనాల పండుగ. నువ్వు విజువల్స్ లో చూడొచ్చు, ప్రస్తుతం బోనాల పండుగకి ఎంతగా రెడీ అయ్యి వచ్చారో అందరూ కూడా తొట్టెలతో అలాగే బోనాల కుండలతో వాళ్ళంతా కూడా ఆలయానికి చేరుకోవడానికి, ఆ జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పించుకోవడానికి జనాలందరూ కూడా మార్నింగ్ నుంచే కూడా పోటెత్తిన పరిస్థితి ఇక్కడైతే ఉంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఆడబడుచులంతా కూడా ఎంతో అందంగా అలంకరించుకొని రెడీ అయ్యి బోనాన్ని తయారు చేసుకొని ఆ జగదాంబిక అమ్మవారికి సమర్పించడానికి బోనాలు తీసుకొని కొండపైకి వెళ్తున్న విజువల్స్ అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్, బోనాల పండుగ అంటే కూడా మనకి ముందుగా గుర్తించేది బోనం అంటే భోజనం అని అంటారు. సో ఈ బోనానికి సంబంధించి మట్టి కుండలో బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి పైన బోనాన్ని సమర్పించే విధానంలో కూడా బోనం సమర్పించిన వెంటనే శాఖతో అమ్మవారిని శాంతింపజేస్తూ ఉంటారు. కొంతమంది శాఖను సమర్పిస్తూ ఉంటారు, అలాగే కొంతమంది తొట్టెల్ని కూడా సమర్పిస్తారు. అంటే తొట్టెలు అంటే ఊయల్ని కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. బోనాల పండుగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పండుగల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ అని చెప్పుకోవచ్చు. దీనికోసం మార్నింగ్ నుంచే కూడా ఆడవారంతా శుభ్రంగా తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని బోనాన్ని తయారు చేస్తారు. బోనంలో భోజనంతో పాటుగా బెల్లము, అలాగే పంచదార లేదా పాలు లేదా అన్నంతో అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. మనం బోనం కుండలను చూస్తున్నాం కదా, ఎంత అందంగా అమ్మవారికి బోనం కుండల్ని తయారు చేసుకొని ఆడవాళ్ళంతా వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అలాగే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజుని మనం ఇప్పుడు చూడొచ్చు. పోతురాజు వేషధారణలో ఒంటి నిండా పసుపు రాసుకొని అమ్మవారి సోదరుడిగా ఆయన్ని భావించి అందరూ ఆయన్ని నమస్కరిస్తూ ఉంటారు రాగానే. అలాగే ఆయన చేతితో కొట్టే కొరడా దెబ్బల కోసం కూడా అందరూ ఎదురు వెళ్తూ ఉంటారు. ఆ దెబ్బ కనుక తగిలితే మన ఒంటి మీదకి సంబంధించిన ఎటువంటి రోగాలు ఉన్నా కానీ అటువంటివన్నీ పోతాయి అని చెప్పేసి ఆ అమ్మవారే చిన్నగా ఖండించినట్టుగా కూడా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. పోతురాజు చేతిలో ఉన్న ఇది అనేది తగలాలి అని చెప్పేసి అందరూ కూడా తిరుగుతూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు, ఎంతో మంది మార్నింగ్ నుంచి కూడా ఆ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ లైన్ లో వస్తూ ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే ఇక్కడ బోనాల పండుగ మొదటిసారిగా గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి మొదలుకొని ఆషాఢ మాసం నెలంతా కూడా తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో ఈ బోనాల పండుగ ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ బోనాల పండుగ మొదట గోల్కొండ
కోట నుంచి ప్రారంభమయ్యి నెక్స్ట్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చేస్తారు. అలాగే వచ్చే తొలి ఆదివారం ఇక్కడ బోనాలు సెలబ్రేట్ చేయగా రెండో ఆదివారము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర సెలబ్రేట్ చేస్తారు. అలాగే బల్కంపేటలోని ఎల్లమ్మ బోనాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ బోనాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా ఎటువంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బోనాలకు సంబంధించి అనే దాని గురించి కూడా మనం ఆసక్తిగా చూడొచ్చు. ఈ ఫస్ట్ బోనం వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేశారనే దాని గురించి గత ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసిన ఈ బోనాల పండుగ మరి ఈ ప్రభుత్వం ఏ రకంగా సెలబ్రేట్ చేస్తుంది అనేది మనకి ఫస్ట్ బోనం అనేది కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే బోనాలకి సంబంధించి ఎంతో మంది ఈ తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ బోనాల జాతరకి వస్తూ ఉంటారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు కొన్ని బోనాలు మనం ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకున్నవి కాకోకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం కొన్ని బోనాలు అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టి ఆ బోనాల్ని అమ్మవారికి సమర్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు కమిటీ మెంబర్స్. అలాగే బోనాలు సమర్పించుకోవడానికి గోల్కొండకి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా గోల్కొండకి ప్రత్యేకంగా సిటీ బస్సుల్ని నడిపించనున్నారు. 24 ప్రాంతాల నుంచి 75 సిటీ బస్సుల్ని భక్తుల సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. మనం గోల్కొండ దగ్గర నుంచి పార్కింగ్ ఏరియాకు వచ్చేటప్పుడు చూస్తే అక్కడ గ్రౌండ్స్ లోనే ముందుగా పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి గోల్కొండ కొండపైన ఉన్న జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి మనం పైకి రావచ్చు. మొదటగా మనం గేట్ దగ్గర చూసుకుంటే ఏదైతే బోనాలు ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేని వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బోనాలు అక్కడ తీసుకుని అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అండ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే వాళ్ళైతే వాళ్ళంతా వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ బోనాల్ని బోనంతో పాటుగా ప్రమిద పెట్టి అమ్మవారికి దీపం కూడా సమర్పిస్తారు. ఆ పైకి తీసుకెళ్లి జగదాంబిక అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మాదిరి ఇక్కడ గోల్కొండ కోట దగ్గర నుంచి ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ గాయత్రి. కాసేపు